హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చెప్తా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎటు పోకుండా. ఊరు నుంచి మా మావయ్య, మా ఆడపడిచి అయితే వచ్చారు. ఇంకా మా ఆయన, నేను, మా ఇద్దరు పిల్లలు మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. బైక్ మీద ఇంతమంది సరిపోం కాబట్టి ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు తెలిసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది మేము ఎటు వెళ్తున్నాము. ఈ గుట్టలు, ఈ ప్లేస్ చూసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకెక్కడికి, శ్రీవారి పిలుపు వచ్చిందండి, మన్యంకొండ జాతరకని వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఇలా గడపకి పసుపు పూసుకొని బొట్టు పెట్టేసి బయలుదేరామన్నమాట. సరే, మరి మీరు కూడా మా ఫ్యామిలీతో పాటు మాతో పాటు కొండ మీదకైతే వెక్కండి. మేమైతే మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. శ్రీవారి దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు తెలిసినంత వరకు అయితే ఈ టెంపుల్ని మినీ తిరుపతి అని కూడా పిలువబడుతుంది. ఆ కొండలు ఎక్కుతుంటే ఉంటుందండి అసలు మజా వేరు. అక్కడ పీస్ అనిపిస్తుంది. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్లో అయితే తెలియజేయండి. ఇలా కొండ మీదకి ఎక్కుతుంటే ఎంత ఆనందం వేసిందో చూస్తున్నారు కదా. అటు ఇటు ఎటు చూసినా సరే ఎంతో పచ్చగా కనిపించే ఈ పచ్చటి పొలాలు, దాంతోపాటు ఊర్లు, పచ్చటి పొలాల మధ్యలో ఊర్లు, ఎంత సంతోషంగా అనిపిస్తుందో అసలుకి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదో నాకైతే తెలియదు. నేనైతే మాకు వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాము. మా ఆయన అయితే డ్రైవింగ్ చాలా బాగా చేస్తారు. అలాగనేసి మేము వెళ్ళినప్పుడల్లా కార్ తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఈసారి ఎందుకో కుదరలేదు. అలాగనేసి ఇంకా ఆటో మాట్లాడేసుకొని వెళ్ళాము. వెళ్తూ ఉన్నాము, పైదాకా వెళ్ళాము. లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసామండి. ఇంకా ఇక్కడ వెళ్తుంటే ఆయనకి మేబీ ఆటో అని ఎప్పుడు వెళ్ళలేనట్టున్నారు. అలాగనేసి పైకి వెళ్తుంటే కొంచెం అటు ఇటు అయ్యారు. మా ఆయన, నేను చెప్పాను కదా డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అని, అలాగనేసి మా ఆయన అయితే ఆయనకి చెప్పారు, అలా కాదు ఇలా గేర్ వేయాలి అనేసి. ఇంకా అలా మా ఆయన గైడ్ చేయడంతో సేఫ్గా మేము శ్రీవారి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇలా కింది నుంచి పోతూ ఉంటే చూడండి, అక్కడ శ్రీవారి టెంపుల్ గోపురం మనకు కనిపిస్తుంది కదా. ఎంత ఆనందమో అసలుకి. నాకైతే మస్తు అనిపిస్తుంది. జాతర ఉన్నప్పుడు పోవాలని నాకు అనిపించింది. అలాగని జాతర మధ్యలో అంటే 1 మంత్ జాతర అయితే ఉంటుంది, ఆ టైంలోనే వెళ్ళాము. అయినా కూడా మేము పొద్దున్నే వెళ్ళడంతో ఏమో పెద్దగా రష్ అయితే లేదు, మామూలు జనాలే ఉన్నారు, ఎక్కువ మంది ఏమీ లేరు. అలా ఇంకా వెళ్ళిన తర్వాత గుండం దగ్గర కాలు చేతులు కడుక్కొని ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరాము. మా పిల్లలతో ఎక్కడికెళ్ళినా సరే చాలా చుక్కలే. మా పెద్దోడైతే మేమందరం చేతులు పట్టుకుంటే కంట్రోల్ చేసేసుకుంటామని ఎంచక్కా ఆనైతే మాలో ఒకరిని చూస్ చేసుకున్నారు. వాళ్ళ తాతయ్య చేతులు మాత్రమే పట్టుకున్నాడు. మాకైతే ఇక్కడ చాలా భయం వేసింది. ఆటో దిగిన తర్వాత స్టార్టింగ్లోనే చూసినట్లయితే అక్కడ చాలా మటుకు రాళ్ళు ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కడ పడిపోతాడనో మా భయం మాకి. మా పెద్దోడైతే అస్సలు భయపడట్లేదు. ఇంకా ఎంచక్కా వాళ్ళ తాతయ్య దగ్గర ఎక్కువగా ఉండిపోయాడనమాట. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇంకా తాతయ్యని అలా సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. చూస్తున్నారుగా, ఇక్కడ మా ఆయన అయితే నా హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మన బ్యాగ్ హస్బెండ్స్ వేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. పెద్దగా రష్ లేకపోవడం వల్ల మాకైతే చాలా బాగా దర్శనమే జరిగింది. ఇప్పుడు మా చిన్నోడు నడుస్తుంటే నాకు ఒక గుర్తొచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు, మా పెద్దోడంతా ఉన్నప్పుడేమో మా నాన్న నన్ను తీసుకెళ్లారనమాట. అంటే జాతర ముందు రోజు తేరు అని చెప్తారు కదా, రథం లాగుతారు చూడండి. ఆ రోజు నేను మా నాన్నతో వెళ్ళాను. ఇలా భుజం మీద పైన కూర్చోబెట్టుకొని కింది నుంచి పై వరకు కాలినడకతో వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే కాలినడక చాలా తగ్గింది. ఇంకా అందరూ బండ్లు లేదంటే కార్లు, ఆటోలు అలా వేసుకొని వచ్చేస్తున్నారు. కానీ అప్పట్లో మాత్రం అందరూ చాలామంది కలిసి అలా నడకతోనే వచ్చేవారనమాట. ఆ నైట్ మొత్తం అక్కడే స్టే చేసేవాళ్ళం మేమైతే. ఇంకా అప్పట్లో అంటారా, ఎక్కడ చూసినా పాటలు, ఇంకా చాలా రకాలైన ఎద్దుల బండ్లు ఐడియా ఉందా? అప్పట్లో అయితే ఖచ్చితంగా చాలామంది ఎద్దుల బండి మీదే వచ్చేవారనమాట. ఇంకా అలా చాలామంది ఎద్దుల బండి మీద రావడము, కిందే స్టే చేయడము, ఇంకా కింద పైన పైన మొత్తం ఇంకా పోయి రావడం మాత్రమే ఉంటుంది. కిందనే స్టే చేసేవాళ్ళు. ఇంకా ఎవరైతే అక్కడ నైట్ స్టే చేస్తారో వాళ్ళందరూ కిందే వండుకొని తినేవాళ్ళు. అంత చాలా అంటే చాలా బాగుంటుండే. ఏదేమైనా సరే చిన్నప్పటి జ్ఞాపకాలు అది వేరు అసలు. నేను ఒక టెంకాయ, మా మామయ్య ఒక టెంకాయ, ఇద్దరం ఒక్కొక్క టెంకాయ అయితే కొట్టాము. ఇంకా అలా టెంకాయ కొట్టిన తర్వాత అందులోంచి తీర్థం అయితే మేమందరం ఒక్కొక్కలాగా తాగేసామన్నమాట. మీరే చూస్తున్నారుగా, నేను చెప్పాను కదా ఇంతకుముందు పెద్దగా రష్ లేదని. సో మాకంటే ముందు ఓ 10 to 15 మెంబర్స్ అంతే, అంతమందే ఉన్నారనమాట. సో అలా ఎంచక్కా మాకైతే చాలా సాఫీగా దర్శనం అయితే జరిగింది. ఇంకా ఇలా ఫోటో సెషన్కి అయితే నిలబడ్డాము. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే అసలు అదిరిపోతుంది. మా పెద్దోడైతే చూస్తున్నారుగా, ఎక్కడ చూసినా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత శివాలయం కూడా అటు సైడే ఉంటుందన్నమాట. ఇంకా శివాలయంలో శివుని కూడా దర్శించుకున్న తర్వాత మేమైతే ఇలా మెల్లిగా కిందికైతే దిగాము. సో ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ చాలా మంచిగా, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగనేసి ఓ చిన్ని వీడియో అయితే తీసుకున్నాను మీకోసం. అలా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత చూస్తున్నారుగా, పెద్దోడు, చిన్నోడు, మా ఆయన అందరూ స్పెట్స్ వేసుకొని ఇంకా అలా మళ్ళీ ఫోటో ఎక్కడ వెళ్ళినా సరే ఫోటోలు మనకు తప్పగా. ఫోటోల్లో మనమైతే ఫేమస్ అనమాట. ఎవరు ఎటు వెళ్ళినా సరే ఫోటోలు తీయకుండా ఉండలేము కదా.
అదేంటో ప్రతిసారి పైనే అంటే ప్రసాదం ఇచ్చేవాళ్ళు లడ్లనమాట. ఈసారైతే పైన ఇవ్వకుండా కిందకి షిఫ్ట్ చేసేశారు. ఎందుకంటే పైన చాలా మటుకు కోతులున్నాయి. ఆ కోతుల వల్ల ఏమో కింద షిఫ్ట్ చేసేసారనమాట లడ్డూల సెక్షన్ అయితే. అలాగనేసి మేమైతే కిందికెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ కౌంటర్ పెట్టారు. ఇక్కడ మా ఆయన అయితే వెళ్ళి లడ్లు తీసుకొచ్చారు. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అలాంటిది బావుంటుందో లేదో అనేసి మేమైతే ఎప్పుడైనా సరే ఇది మా అత్తమ్మ నేర్పించిందనమాట. మేము ఎప్పుడైనా సరే బయటికెళ్తే ఖచ్చితంగా పులిహోరనో ఏదో ఒకటి చపాతీ, అన్నము, పప్పు అలాంటివి చేసుకొనే వెళ్తామనమాట. ఇంకా అక్కడైతే మేమందరము ఎంచక్కా కూర్చొని ప్రసాదంతో పాటు ఇలా నేను తీసుకెళ్ళిన పులిహోర కూడా తినేసాము. ఏమి తినకుండా మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి అలా మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే తినడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మేమందరం పులిహోర తింటుంటే మా చిన్నోడు మాత్రం లడ్డు తింటుండనమాట. ఇంకా స్వీట్స్ ఉంటే వదులుతారా? నా బేబీస్ నాకంటే ఎక్కువ. నాకంటే స్వీట్ అంటే చాలా ఇష్టం. అలాగే మా బేబీస్ కూడా నాతో ఎక్కువ అనమాట. ఇంకా అంత తినడం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ టాయ్స్ తీసుకుందామని వచ్చాము పిల్లల కోసము. అయినా ఇక్కడ జాతర ఉంటుంది కదా! అందులో ఉండే థ్రిల్లే వేరబ్బా! చిన్నగున్నప్పుడైతే అసలు వేరే లెవెల్. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అది ఇప్పియండి, ఇది ఇప్పియండి చాలా రకాలుగా సతాయించేవాళ్ళం అమ్మ నాన్నలని. ఇది చూస్తున్నారు కదా! ఇదైతే నాకు చిన్నప్పటి ఫేవరెట్ అంటే ఫేవరెట్ టాయ్ అనమాట. మా భాషలో అయితే నాకు తెలిసినంత వరకు దీన్ని డబ్డా అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగనేసి నేనైతే మా చిన్నోడి కోసం అయితే ఆ డబ్డా అయితే తీసుకున్నాను. ఈ టాయ్స్ తీసుకున్న తర్వాత మా పెద్దోడైతే ఎప్పుడు ఆడుకోవాలి వాటితో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా చిన్నోడైతే ఎంచక్కా వాడికి కావాల్సింది వాడు తీసుకున్నాడు. దాంతోపాటు ఇక్కడ ఇంకా లెమన్ జ్యూస్ కనిపిస్తే మా ఆయన అయితే చల్లగా అది లెమన్ జ్యూస్ తాకేద్దామనేసి అందరి కోసం హాఫ్ గ్లాసెస్ అలా లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నారు. ఎండలైతే స్టార్ట్ అయ్యాయి కదా! ఇంకా మనం కూడా కూల్గా ఉండడానికి అలా లెమన్ జ్యూసెస్ ఇంకా కొబ్బరి నీళ్ళు అన్నీ తాగుతూ ఉండాలి, మజ్జిగ లాంటివి. ఇంకా అలా లెమన్ జ్యూస్ తాగిన తర్వాత మేమైతే వచ్చేసాము షాపింగ్‌కి. ఇక్కడ జిలేబీలు నా ఫేవరెట్ జిలేబీ చెప్పాను కదా! ఇంతకుముందే నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టమని. అలాగనేసి నేనైతే ఫస్ట్ జిలేబీ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉండే. అలాగనేసి ఇంకా ఇంటి దగ్గర ఒక ప్యాకెట్ మా కోసం ఒక ప్యాకెట్ అయితే పార్సెల్ కట్టించుకున్నాము. ఎక్కడేమైనా సరే దేవుని దగ్గర ఇలా ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికొచ్చి తింటే ఆ ఆనందమే వేరు కదండీ! మాకు కావాల్సినవన్నీ ఇలా తీసేసుకున్నాము. సరే మరి మా కోసం అయితే ఆటో అనైతే రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి కూర్చున్నారా అని అయితే. మా ఆడపడుచు ఉన్నంతసేపు నాకైతే మా పిల్లల టెన్షనే ఉండదు. ఇద్దరిని చాలా అంటే చాలా బాగా చూసుకుంటుందనమాట. అలా పైనుంచి మేము దిగుతుండగా కిందైతే ఇక్కడ మాకు కొన్ని మట్టి కుండలు అవి కనిపించాయి. ఇంకా వాటిని చూసి నా మనసైతే అస్సలు ఉండలేదు. ఇంకా అలాగనేసి నాకు కావాల్సినవైతే నేను తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా మట్టి కుండల్లో వండుకొని తినడము. ఇంకా అందరి దగ్గర వద్దనేసి ఈ అవ్వ దగ్గరే తీసుకోవాలని ఈ అవ్వ దగ్గరే తీసుకున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.